ముందంతా ప్రభుత్వంలో ఉన్నప్పుడు గొంతులు నించుకొని అరిచేసి మైకుల మీద పడిపోయి రోడ్ షోలు చేసేసి హంగామాలు చేసి నేల మీద పడుకున్నటువంటి మీరు ఇవాళ మీ చేతుల్లో ప్రభుత్వం వచ్చింది, మంచి మంచి పదవుల్లో ఉన్నారు. ఏమైపోయింది మీ క్రెడిబిలిటీ? ఏమైపోయింది మీ క్వశ్చన్ చేసే ఏమంటారు ఆ క్వాలిటీ? ఇప్పుడు ఏమైపోయింది? చచ్చుబడిపోయిందా అందరికి? చిన్న చిన్న వాళ్ళ మీద మీ పెత్తనాలేంటి నాకు అర్థం కాదు. కార్యకర్తలు ఎవరండి? వాళ్ళకి ఏమొస్తుంది? సోషల్ మీడియాలో ఏదో ఎవరో వాళ్ళు ఇప్పుడు ఏ అభిమాన హీరో కోసమైనా ఏ అభిమాన నాయకుడి కోసమైనా డెఫినెట్ గా మాట్లాడతారు. ఇటు మాట్లాడతారు, అటు మాట్లాడతారు. సో మాట్లాడిన పాపానికి వాళ్ళని 50 రోజులు 60 రోజులు జైల్లో పెట్టేసినంత మాత్రాన అది చిన్న చిన్న వాళ్ళ మీద పిచ్చుకో మీద బ్రహ్మాస్తం అంటారు. మీకు పెద్ద పెద్ద వాళ్ళ మీద చేపించేంత చేత కాదు, అందులో మీ కులపోళ్ళ మీద చేపించే స్థాయి అంతకన్నా మీకు రాదు. అవి మీరు చేయలేరు. ఏదో సోషల్ మీడియాలో 4 మాటలు మాట్లాడిన వాళ్ళని తీసుకెళ్లి పట్టుకెళ్ళి వేసేస్తుంటే ఇదే గొప్పగా ఫీల్ అయిపోతే మీ లెవెల్ రాజకీయం చేయండి, బాగుంటది డెఫినెట్ గా. వాళ్ళు ఏం చేశారు? కూలి కోసమో కూటి కోసమో పోయే వాళ్ళని అరెస్ట్ చేసుకొని నిర్దాక్షిణంగా వాళ్ళని కొట్టుకొని నిన్న మొన్న ఎప్పుడో చూశాను నగరిలో అనుకుంటా, దళితులంట బైకులు తీసుకొని వెళ్ళి తిరగకూడదంట, తిరిగేస్తే కాల్ చేసి 7 బైకులు ఎన్నో కాల్ చేశారు. ఇంకా ఎక్కడున్నారా ఇంకా దళితులు వాళ్ళు అంటరాని వాళ్ళు అని అనేసి? మీరు మారరా? ఇంకా మారరా? అడుగుపోని బ్లడ్ బ్యాంక్ వెళ్ళినప్పుడు నేను 100 సార్లు చెప్పుంటాను, ఇప్పుడు 101 చెప్తున్నాను. ఈసారి నీకు ఎక్కడన్నా యాక్సిడెంట్ అయ్యి నువ్వు చస్తే లేకపోతే చావు బతుకుల్లో ఉంటే నీ కులపోనే వచ్చి బ్లడ్ ఇవ్వమను. ఇంకెవడి బ్లడ్ తీసుకోకు నువ్వు. లేదా నీకు ఏ కిడ్నీ పోయినా లేకపోతే ఏ హార్ట్ సర్జరీ అయినా లేకపోతే డాక్టర్స్ కూడా నీ కులపోడు డాక్టర్ అయితేనే నువ్వు సర్జరీ చేయించుకో. ఇంకో కులపోడు ఎవడన్నా నీకు సర్జరీ చేస్తానన్నా చేయించుకోకు. మీకు అంత కులపిచ్చి అంత కులమదం ఉంటే ఎవరికైనా సరే తిరగకూడదు, చెప్పులు వేసుకొని తిరగకూడదు. ఎక్కడున్నారు? ఏ ప్రపంచంలో ఉన్నారు? ఏ ఇయర్లో ఉన్నారు? మీ వరకు అన్ని ధర్మాలు సనాతన ధర్మం మీ విషయాల్లోనే గుర్తొస్తుంది పెద్ద మనుషులందరికీ. మిగతా వాళ్ళ విషయాలలో గుర్తు రావా మీకు? మిమ్మల్ని గెలిపించుకున్న పాపానికి జనాలకి మీరు బాగా బుద్ధి చెప్తున్నారు. పాపం ఏమంటారు ఆ వాలంటరీ బతుకులు అన్యాయం చేసేసారు. వాళ్ళు పాపం రోడ్డు మీదకి వచ్చేసారు. ఎటు ఇప్పుడుగా నేను చూస్తున్నాను కదా, మా ఊర్లోనే చూస్తున్నా. నా జూనియర్కే వచ్చింది వాలంటరీ. వచ్చినప్పుడు అక్క నాకు ఇలా వాలంటరీ వచ్చిందని చెప్పి కరోనా టైంలో చెప్పింది. పాప మా అనకూడదు కానీ అమ్మాయి కరోనా టైంలో ఎంత సేవ చేసిందో. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? ఏదో పనికి పోతుందంట. అంటే ఇవి మీకు బాగుంటాయా? పిచ్చుక మీద అంటే చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద చిన్న చిన్న మనుషుల మీద మీ ప్రతాపాలే తప్ప పెద్ద రీతిగా మీరు ఏమీ చేయలేరు, ఎవరిని ఎదుర్కోలేరు. అది నాకు అర్థమవుతుంది. సోషల్ మీడియాలో మాట్లాడే ఆడవాళ్ళ మీద వీళ్ళ మీద మీ పెత్తనాలు. 1,12,000 కోట్లు అప్పు చేశారు. ఏం చేశారు? ఏమీ చేయకుండా, ఏ పథకం ఇవ్వకుండా, ఏ ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా, ఏ వైద్య సేవలు అందించకుండా ఏమీ చేయలేదు. పోనీ పలాంది చేశారని చెప్పండి. ఆ పెన్షన్లు ఇచ్చారు 4,000. ఆ పెన్షన్లు కూడా దగ్గర సొగానికి సొగం వెరిఫికేషన్ అని అదని ఇదని చెప్పి సొగానికి సొగం మందిని తీసేసి 4,000 పెంచి అవి కూడా పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు? రేపటి నుంచి మళ్ళీ 5వ తారీఖుని ఇస్తామని చెప్తున్నారంట. అటు ఉద్యోగాలకి జీతాలు వేయకుండా ఇటు ఇవ్వకుండా నిన్న 31st నైట్ ఒక్కరోజే ఎంత దగ్గరగా 300 కోట్ల మందు తాగారు అందరూ. మీరు ఇచ్చిన పథకం మహా అయితే ఏదన్నా ఉందంటే అది మందు పథకం. ఆ పథకం మీద కూడా బాగానే సిండికేట్లని అవని ఇవని బార్ లోపల చేసుకొని విచ్చలవిడిగా వీధికి ఒకటి, బస్టాండ్లకు ఒకటి, హాస్టల్ల కాడ ఒకటి చూసుకొని మరీ పెట్టారు. ఈ డబ్బులన్నీ మరి ఏం చేస్తున్నారు? ఇవేం చేస్తున్నారు? మీ సంపద సృష్టి ఏంటి? కరెంటు బిల్లులు పెంచుకొని ఇది మీ సంపద సృష్టి. ఇవి అడిగితే తప్పు, ఇవి మాట్లాడితే తప్పు. అది అడిగిన పాపానికి మీ దగ్గర ఏమన్నా సబ్జెక్ట్ ఉంటే పెట్టండి, ఎవడొద్దన్నాడు? ఇదిగోండి మేడం కరెంటు బిల్లులు పెంచలేదు అని పెట్టొచ్చుగా. పోనీ మహిళలకి ఏదన్నా అగత్యాలు జరిగంటే మేడం జరగలేదు, జరగకుండానే మీరు జరిగిందని అబద్ధం ఆడుతున్నారు అని చెప్పండి. పోనీ నేను చూసుకుంటాను. ఒకవేళ బై మిస్టేక్ నేను ఏదైనా తప్పు చేసి తప్పుగా చెప్పుంటే నేను ఎక్స్క్యూజ్ అడుగుతాను కదా. అది వదిలేసి
ఏ ఆడపిల్లకి జరిగిన అన్యాయం జరిగినా మేము అడుగుతాం రా. నువ్వు 5 ఏళ్ల క్రింద అడిగాను, ఇప్పుడు అడిగాను, రేపొద్దున కూడా అడుగుతాను. అత్యధిక ధనవంతుల లిస్టులోకి మన సీఎం గారు వెళ్ళారు. దగ్గరగా 900 చిల్లర కోట్లు. నాయకులు మాత్రం పెద్ద పెద్దగా వెళ్ళిపోతారు, కోట్లు సంపాదిస్తారు. ఓట్లేసిన పాపానికి మనం ఇంకా మన బతుకులు అంతే. మన బతుకులు ఎక్కడ వేసిన గొంగలి అంతే. ఏ లీడర్ వచ్చినా మారుతుందేమనుకుంటే మన బతుకులు ఎంతవరకు మారుతున్నాయి మీరు గమనించుకోండి. ఏ లీడర్ వస్తే మారాయి, ఏ లీడర్ రాకపోతే ఏమయ్యాయి. రైతన్నల పరిస్థితి ఏంటి? వాళ్ళకి రైతు భరోసా ఇస్తానన్నారు కదా, ఎప్పుడు ఇచ్చేది మీరు? అంత నాట్లు గీట్లు అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు ఇస్తారా? వేసే పంట ఒకసారి వేసుకుంటారు, అది కూడా సీజన్ దాటి. మన కర్మకు ఏమైందంటే పంట చేతికి వచ్చే టైంకి వర్షాలు పడ్డాయి చాలా ఏరియాలలో, కరువు. అయితే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. మన అదృష్టం అది, మనం ఏం చేయలేము. ఇంకా ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇన్నిటి మీద మాట్లాడుతుంటే దీని మీద ఒక్క సమస్య ఉండదు. ఏం పెడతారో తెలుసా వీళ్ళు? అప్పుడు ఆయన ఇచ్చాడా, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, అవి కూడా మళ్ళీ బూతులు. ఆయన ఇచ్చారు, తీసుకున్నారు కాబట్టే కదా మేము దానికి డబల్ ఇస్తామని చెప్పి మీరు వచ్చింది. ఆయన ఇవ్వలేదే అనుకోండి, ఆయన ఇవ్వట్లేదని అంటారు కదా. ఆయన రూపాయి ఇచ్చాడు, ఆ రూపాయికి 3 రూపాయలు యాడ్ చేసి మేము ఇస్తాము, మాకు ఓట్లేయండి అని చెప్పా కదా మీరు అడిగి తీసుకున్నారు. ఊర్లోకి వెళ్ళి అడగండి, అమ్మన బూతులు తిడుతున్నారు. కొన్ని అయితే ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆడబిడ్డల్ని గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి ఆ జీవోని రాగానే రద్దు చేసింది ఎవరు? మీరే. అది చెప్తే కూడా మేడం అంటే ఇంకా ఏముందిలే, నువ్వు చూసావా జీవో రద్దు చేసింది? నేను చూశాను, నేను చెక్ చేశాను, నువ్వు కూడా చూడు. సుప్రీంకోర్టు మీరు ప్రభుత్వం రాగానే ఆ జీవోని రద్దు చేయించిందో లేదో చూడండి, చూసి నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు ఏమైంది? మీరు డబ్బులు ఇవ్వట్లేదు, ఆ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకున్నారు, వస్తాయని జాయిన్ చేశారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి? వాళ్ళ గతి ఏమవ్వాలి? అప్పులు చేయాలి. ఎవడిస్తాడు? ఇప్పుడు ఎవడన్నా ఊర్లలో 100 రూపాయలు ఇచ్చేవాడు ఉన్నాడా? ఇవ్వరు. ఏం చేయాలి? శుభ్రంగా మధ్యలో కూడా చదువులు మాన్పించి మా ఇంటి దగ్గరలోనే 2-3 ఆడపిల్లల్ని పనులకు పంపించుకుంటున్నారు. ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఆడపిల్లలు చదువు ఉంటేనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఇది నేను కొన్ని 100 సార్లు చెప్పించుంటా. మీరు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, పిల్లల్ని చదివించండి, అవే రేపొద్దున వాళ్ళని నిలబడతాయి. నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇవాళ ఈ స్థాయికి నేను నిల్చున్నాను అని అంటే నేను చదువుకున్న చదువే నన్ను నిలబెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా నాకు నచ్చి నేను ఈ పార్టీలోకి వచ్చిన ఒకే ఒక్క రీజన్ ఏంటంటే ఎడ్యుకేషనే. పిల్లలకి ఇచ్చినటువంటి ఎడ్యుకేషనే. అసలు గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఐక్యరాజ్య సమితికి నడిపించడం ఏంటి స్వామి? ఈ ఊర్లో నుంచి పక్క ఊరికి కూడా డిబేట్కి పంపించరు. మనం చదివినప్పుడు తెలుసు. ఆ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ని ఒక మార్పు తీసుకొచ్చినటువంటి, ఎందుకు వాళ్ళకి ఆ స్కూల్ పిల్లలకి చేస్తే ఆయనకి ఏం వచ్చుద్ది? ఓట్లు కూడా రావు, ఎందుకంటే పిల్లలకి ఏ ఓట్లు కూడా ఉండవు. ఆయన ఒక నిస్వార్థంతో చేసినటువంటి వ్యక్తి. అది అడిగితే తప్పొస్తుందా మీకు? ఇప్పుడు ఎట్టున్నాయి గవర్నమెంట్ స్కూల్స్? 10 ఏళ్ల క్రితం ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి? అబద్ధం చెప్పినంత ఈజీ కాదు స్వామి. దాన్ని ఒక స్థాయిలో చూపించడం అనేది మన మీద పుసుక్కుని అబద్ధం చెప్పేసినంత ఈజీ కానే కాదు. ఒక ఇల్లు కట్టడం చాలా కష్టం, పడగొట్టడం చాలా ఈజీ. ఇది మీరు చెప్తున్నటువంటి అబద్ధాల్లాగా కాదు.